నార్మల్గా సొసైటీ ఎలా ఉంటుందంటే అండి, ఒక సమాజంలో సమస్యలు పుట్టినప్పుడు ఆ సమస్యలను అడ్రస్ చేయలేని ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఉన్నప్పుడు కొంతమంది నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేసి ఎగ్జిస్టింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించి గద్దె దించి వాళ్ళు నాయకులై ఆ సమస్యల్ని తీరుస్తూ ఉంటారు. వాళ్ళు సహజంగా నాయకులుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. తదనంతర కాలంలో వాళ్ళు వాళ్ళ క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ ఉండొచ్చు, తగ్గించుకుంటూ ఉండొచ్చు. కానీ ఇటువంటి వాళ్ళను సహజంగా నాయకులని అంటారు. వీళ్ళు రాజకీయం చేసినప్పుడు రాజకీయ నాయకులని అంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇటువంటి రాజకీయ నాయకులు, ఇప్పుడు నేను చెప్పిన నాయకత్వం ఎలా ఉంటుందంటే, ఇటువంటి గొప్ప గొప్ప నాయకులకు పుట్టిన పిల్లలు, మన భారతదేశపు జనాభా ఎలా అంటే పుట్టుకకు గౌరవం ఇస్తారు, డిఎన్ఏ గౌరవం ఇస్తారు. కాబట్టి వాడికి పుట్టిన వీడు సహజంగా నాయకుడు అవుతాడని నమ్మకంతో ఇటువంటి వాళ్ళని నాయకులను చేస్తారు. అది ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. దిస్ ఈస్ అ కామన్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారికి పుట్టిన 11 మంది పిల్లల్ని కాదని, పిల్లనిచ్చిన అల్లుడు కూడా నాయకుడు అవ్వగలడు, నాయకత్వపు లక్షణాలు ఉండాల్సిన ఒకటే ఒక క్వాలిఫికేషన్ బేసిస్ మీద పిల్లనిచ్చిన అల్లుడు కూడా నాయకుడు అవ్వగలడు అన్న ఒకే ఒక పాయింట్ మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి 1995లో నాయకుడు అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనిషే కాబట్టి తదనంతరం నాయకత్వాన్ని కేపబుల్గా ఉన్న వ్యక్తులకు కాకుండా తనకు కొడుకుకి ఇచ్చి అతన్ని కేపబుల్గా తయారు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఇట్ ఈస్ అండర్ ద కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎంతో మంది మీడియా ముందరకు వచ్చి నారా లోకేష్ అది సాధించాడు ఇది సాధించాడని నేషనల్ మీడియా దగ్గర నుంచి కింది వరకు డప్పు కొట్టినా కూడా నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే, అధికారంలో ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, కులము జాతి ఇవన్నీ మనకు సహకరిస్తున్నప్పుడు మనం షైన్ అవ్వటం చాలా ఈజీ. అవన్నీ మనకు సహకరించని రోజు కూడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నారా లోకేష్ గారు ప్రవర్తించిన తీరు, అంటే ఆయన లోపల ఎంత గొప్ప ప్రవర్తించాడో నాకు తెలియదు, కానీ విజువల్ గా మాత్రం ఇట్ ఈస్ 0% ఆఫ్ ఎఫర్ట్. ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ లాబింగ్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ హీ డిడ్ నాట్ డూ ద రైట్ రాజకీయం. ఆయన చేసిన రాజకీయం వల్ల వైసీపీ ఓడిపోయింది అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇట్ ఈస్ ప్యూర్లీ వైసీపీ సొంత తప్పిదాలు, రకరకాల ఫ్యాక్టర్స్, అది డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ లోకేష్ గారు ఆ పర్టికులర్ మూమెంట్లో నాయకుడిగా అయితే ప్రవర్తించలేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఆయనను భవిష్యత్తు టీడీపీ లీడర్గా ప్రొజెక్ట్ చేయబడుతున్నాడు. ఆయన లీడర్ అయినా కూడా నాకు వచ్చిన నష్టం ఏం లేదు, నాకు వచ్చిన లాభం ఏం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండేవాడు అయి ఉండాలి. అంటే సహజంగా ఆర్గానికల్గా పుట్టే నాయకుడే రావాలి ప్రతిసారి అని చెప్పలేం కదా. అప్పుడప్పుడు నాయకుడు మ్యానుఫ్యాక్చర్డ్ నాయకులు కూడా రావచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే, మొన్న అసెంబ్లీలో అమరావతికి సంబంధించిన తీర్మానం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ హీ వాజ్ మెన్షనింగ్. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కానీ ఆ క్రైసిస్లో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఒక సునామీ, ఆ క్రైసిస్లో, ఆ స్ట్రాంగ్ క్రైసిస్లో కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉనికి కానీ టీడీపీ ఉనికి కానీ ఉండేది కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్రాంతీయ పార్టీగా ఒక్కసారి కాదని 2 సార్లు కంటిన్యూస్గా కానీ ప్రతిపక్షంలోకి నెట్టివేయబడితే ప్రాంతీయ పార్టీ ఉనికిగా ప్రమాదం. అటువంటి పరిస్థితిలో ఆ పార్టీని చేయి పట్టుకొని ఒడ్డుకు చేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ చేసిన విషయము నాకు చాలా నచ్చింది. హీ అక్నాలెడ్జ్డ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏ రీజన్తో పెట్టాడు? పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో పెట్టాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఆ సపోర్ట్ ఇచ్చాడా అనేది ఇట్ ఈస్ అన్ అదర్ సబ్జెక్ట్. కాకపోతే పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తే జనసేనకు థ్యాంక్స్ చెప్పినట్ట అన్నది మాత్రం నా క్వశ్చన్. మీ లీడర్షిప్ని సక్సెస్ఫుల్గా మీరు మీ కొడుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాగే జనసేన అని ఒక పార్టీ కూడా ఉంది, పవన్ కళ్యాణ్ అని ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన కొడుకు ట్రాన్స్ఫర్ చేస్తాడా లేడా అనేది తర్వాత పక్కన పెడితే, ఏ పార్టీలో అయినా ఒక క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్కి ఒకటే ఒక అజెండా ఉంటుంది. ఒకటి, నాయకులు అవ్వాలి, తమ స్థాయిలో నాయకులు అవ్వాలి. తమ స్థాయిలో అయిన నాయకులు తాము నాయకులు అయిన తర్వాత ప్రజాసేవ చెయ్యాలి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు జనసేనలో 21 మందిలో దాదాపు 75% పీపుల్ మీద విపరీతమైన అలిగేషన్స్ సమాజంలో తాండవిస్తున్నాయి. దానిలకు జనసేన ఆన్సర్ చెప్పుకోలే. మనకు అది కూడా ఇప్పుడు రైట్ నౌ ఇర్రెలెవెంట్. అంటే నేను నాయకులుగా ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పను, కానీ నాయకత్వం సాధించి ప్రజలకు మేలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బేసికలీ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేశాడంటే, జెన్జీని కానీ యువకుల్ని కానీ ఎవరైతే సమాజాన్ని మార్చాలి. ఇప్పుడు చూడండి, ఒక 30-35 దాటిన వాడికి ఒక రకమైన క్లారిటీ ఉంటుంది, నిజమేది అబద్ధమేది అని. కానీ అంతకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళ క్లారిటీ ఉండదు. వాళ్ళకు ఎమోషన్స్ని చాలా చక్కగా దేశ సేవ కోసం వాడే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అటువంటి వాళ్ళను అట్రాక్ట్ చేసుకోగలిగిన పవన్ కళ్యాణ్, అటువంటి వాళ్ళను జనసేనలో ఉంచుకోగలిగిన పవన్ కళ్యాణ్, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్, నేషన్ బైండింగ్ ఉండొచ్చు, బలిజా కాపుకుల బైండింగ్ ఉండొచ్చు, హిందుత్వ బైండింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఒక సెక్షన్ ఆఫ్ యూత్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నారు. దే వాంట్ టు బికమ్ లీడర్స్. ఆఫ్టర్ బికమింగ్ లీడర్స్ దే వాంట్ టు సర్వ్ ద సొసైటీ.
ఇప్పుడు మీ ఐడియాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ నచ్చి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీ నచ్చి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 3 పార్టీలు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటారు. యూసీ ప్రతి పార్టీలో ఒక 5 to 10% ఫెనటిక్స్ ఉంటారు. వాళ్ళు యూట్యూబుల్లో కానీ ఇన్స్టాగ్రాముల్లో కానీ బూతులు మాట్లాడుతూ కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళందరూ కులపిచ్చి మదపిచ్చి వెధవలు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్. వాడు పేరు వెనక ఒక రెడ్డి అని పేరు పెట్టుకోనో, చౌదరి అని పేరు పెట్టుకోనో, ఇంకోటో పేరు పెట్టుకొని కుక్కల్లా వదులుతుంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సొసైటీకి వాళ్ళ గురించి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫెనటిక్స్, సైకోసు, ఫెనటిక్స్. కానీ కొంతమంది ఉంటారు సీరియస్గా లీడర్స్గా ఎదగాలి, వాళ్ళు సమాజానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి జనసేన నిజంగా అవకాశాలు కల్పిస్తుందా? అటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు మీరు పవన్ కళ్యాణ్కి చెప్పిన థ్యాంక్స్ ఆ వ్యక్తులకు కూడా వర్తిస్తుందా? ఓన్లీ హయ్యర్ లీడర్షిప్కి చెప్పేసుకొని మనం చేతులు కలుపుకొని వీకెండ్ బిర్యానీ తిని నెక్స్ట్ వీకెండ్ జగన్ని తిట్టి ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ముందుకు పోదామా? టీడీపీలో మాత్రం సీనియర్ నాయకులు 40-44 సంవత్సరాల పార్టీ అవటం మూలాన సీనియర్ నాయకులు వాళ్ళ పిల్లలు నాయకులుగా ఎదుగుతున్నారు. జనసేన హార్డ్లీ 8 to 9 years పార్టీ. ఇటువంటి పార్టీలో హార్డ్లీ 30-35 years వాళ్ళే సీనియర్ లీడర్స్ అవుతారు. మరికొంతమంది సీనియర్స్ ఉన్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో లీడర్షిప్ అనేది అన్ని పార్టీలలో సమానంగా ఎదగాలి కదా. ఎంతసేపు మన పార్టీలో ఉన్న లీడర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళే నాయకులు అవ్వాలా? జనసేనలో లీడర్షిప్ క్రైసిస్ రావాలా? జనసేనలో కూడా లీడర్షిప్ రావాల్సిన అవసరం ఉంది కదా. మరి అటువంటి టైంలో మీరు పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని నోటికి ప్లాస్టర్ వేసి పవన్ కళ్యాణ్ చేతులకు సంకెళ్ళేసి జనసేన క్యాడర్ని ఎదగనియ్యకుండా, జనసేన క్యాడర్లో నాయకత్వపు లక్షణాలు ఉన్న వాళ్ళను బయటికి రానివ్వకుండా వాళ్ళను అసంతృప్తి అనే ఒక పాత్రలో వేసి సిమ్మర్ చేయడం కరెక్టా? జనసేనలో కూడా మేము కూడా మా సొంత వ్యక్తిత్వాన్ని, మా సొంత ఉనికిని మేము రిప్రజెంట్ చెయ్యాలి, మేము కూడా కూటమిలో ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మేబీ 50-50% నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ అట్లీస్ట్ 30% ఆఫ్ ద సీట్స్ షుడ్ బి ఇన్ నామినేటెడ్ పోస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పర్టికులర్ పోస్టులలో జనసేనకు అవకాశం ఇవ్వాలి కదా. టీడీపీ జనసేన ఉమ్మడిగా గెలిచిన నియోజకవర్గాలు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్ టీడీపీని సపోర్ట్ చేసింది, టీడీపీ క్యాడర్ జనసేన సపోర్ట్ చేసింది. ఇలాంటి నియోజకవర్గాల్లో 2 పార్టీలకు సమానమైన నాయకత్వపు అవకాశాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా నాయకులు ఎదిగితేనే కదా ఆ పార్టీ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సీనియర్ మెంబర్స్ ఏమంటే ఏమవుతుందో అని చెప్పి పాపము వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. కూటమి ఎక్కడ ముక్కలు చెక్కలు అవుతుందో అని ఏం మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల కలయిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ బ్రేక్ అయిపోతుందో, ఎక్కడ జగన్ వస్తాడన్న భయంతో జనసేనలో సీనియర్స్ కానీ నాయకులుగా అవ్వాలనుకున్న వాళ్ళు కానీ మాట్లాడట్లేదు. కానీ వాళ్ళు నాయకులుగా అయ్యే అవకాశమే కల్పించకుండా పవన్ కళ్యాణ్ చేతులు కాళ్ళు కట్టేసి మీరు ఫ్రెండ్షిప్ అనే ఒక పేరుతో పవన్ కళ్యాణ్ని అంచి పెట్టడం రైటా? అండ్ ఐఎమ్ ఆల్సో పోజింగ్ ఏ క్వశ్చన్ టు ద పవన్ కళ్యాణ్. మీరు కూటమిని కలిసికట్టుగా ఉంచటంలో ఇప్పుడు ఒక నాయకుడి గొప్పతనం ఏంటి అంటే కూటమిని ఒకటిగా ఉంచడం మీ గొప్పతనం. ఐఎమ్ వెరీ హ్యాపీ, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ లీడర్స్ కదా. ఇప్పుడు జనసేనలో యంగ్ జనరేషన్ లీడర్స్ కాకుండా టీడీపీ వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేసే అనుకూలంగా ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కూటమి కలిసే ఉంటుంది. కానీ జనసేన పార్టీని నమ్ముకొని లీడర్షిప్ అవుదాము, ఒక లీడర్ అవుదాము, నా కులానికి ఏదో చేద్దాం, నా ప్రాంతానికి ఏదో చేద్దాం, వాళ్ళు ఈ తప్పులు చేశారు, ఈ పార్టీ వాళ్ళు ఈ తప్పులు చేశారు, ఐ హ్యావ్ టు అడ్రస్ దోస్ మిస్టేక్స్ అని అనుకుంటున్న జనసేన నాయకులకు మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ మీరేం చెప్తారు ఆ యంగ్ జనరేషన్ యూత్కి హూ వాంటెడ్ టు షోకేస్ దేర్ లీడర్షిప్ క్వాలిటీస్? లీడర్స్ అనేవాళ్ళు ఇళ్లలో నుంచి తండ్రుల తర్వాత పుట్టేవాడు కాదు కదా లీడర్. మీకు కూడా తెలుసు, మీ నాన్న ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి, మీ అన్న ఒక సినిమా యాక్టర్ అయ్యి నువ్వు ఒక పొలిటీషియన్ అయ్యి డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చావు. లీడర్ అంటే నీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి మీకు అలాంటి లీడర్స్ మీ పార్టీలో కూడా పుట్టాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎందుకు రావట్లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరంగా పెట్టాలన్న ఒక పాయింట్తో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీ నాయకత్వాన్ని చంపడం మీరు చేస్తున్న విషయం కాదా? మీ నాయకులు ఇలా చంపుకుంటూ పోతే మీ పార్టీకి ఐడియాలజీ ఇవన్నీ నాకు అనవసరం, ఎందుకంటే ఇట్స్ యువర్ పార్టీ, ఇట్స్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ వాట్ అబౌట్ ద లీడర్స్, వాట్ అబౌట్ ద యంగ్ జనరేషన్ లీడర్స్ హూ షుడ్ కమ్ అప్ ఇన్ టు ద సొసైటీ త్రూ యువర్ పార్టీ? ఇప్పుడు టీడీపీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ అయినా సరే, రకరకాల కులాలకు, రకరకాల యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తుంది కదా. 30-35 ఏళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు అవుతున్నారు, గొప్ప గొప్ప స్టేజ్కి వస్తున్నారు. ఈ జెన్జీ వాళ్ళు కూడా లీడర్షిప్ అనేది టేక్ ఓవర్ చేయడానికి జనసేన అవకాశం ఇస్తుందా, ఇవ్వట్లేదా?
మీరు మీ జనసేన క్యాడర్కి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీరాలి. మీరు చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాల కూటమి ఉంటుంది అని హామీ ఇచ్చేటప్పుడు యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద యంగ్ జనరేషన్ లీడర్షిప్. జంజీవాడతో కూర్చొని స్కూల్ పిల్లలతో మీటింగ్ పెట్టినంత ఈజీ కాదు లీడర్షిప్ని ఎంకరేజ్ చేయటం. ఈ విషయాన్ని మీరు మిస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ప్లీజ్ కైండ్లీ చెక్ దిస్ ఇష్యూ అండ్ ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం నాయకత్వాన్ని మీరు కదా గొప్పగా మన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నాయకత్వాన్ని తీసుకున్నట్టుగా, మీ తర్వాత మీ కొడుకు నాయకత్వం ఆటోమేటికల్లీ ట్రాన్స్మిట్ అయినట్టుగా మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఉండవు సార్. వాళ్ళు పుట్టాలి. వాళ్ళు పుట్టటానికి కనీసం భూమి అనేది పచ్చగా ఉండాలి. అప్పుడే ఒక విత్తనం ఒక చెట్టుగా మారటానికి, ఒక మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. భూమినే మీరు బీడుపరిస్తే ఒక విత్తనం భూమిలోనే చచ్చిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. యంగ్ జనరేషన్ నాయకుల్ని పుట్టించండి ఫ్రమ్ ద స్క్రాచ్. నాయకుల పిల్లల్ని మేము నాయకులుగా చూడడానికి మేము ఇష్టపడటం లేదు. ఆ విషయం మీరు ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు.